రోజు నేను పెద్దల లేచి తలస్నానం చేసి ఉపవాసంతో నా దేవుని ఆలయానికి వెళ్ళాలి, కన్నీరు కార్చుకుని నా బిడ్డల మీద, నా భర్త మీద, నా మీద కనికరం ఉంచిన దేవుణ్ణి మనసారా స్తుతించుకోవాలి. నా దేవుణ్ణి స్తుతించుకోకుండా నేను ఉండలేను. ఏమన్నా దేవుణ్ణి స్తుతించుకుని వచ్చిన తర్వాతే మిగిలిన పనులని భయభక్తులు కలిగిన వారి నిర్ణయాలు అలా ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? 50 గ్రంథం స్ఫూర్తిగా నీ దేవుడైన యెహోవా. ఈ దేవుడు ఎవరంట? గుర్తుంచుకోండి. కరుణ వాత్సల్యత గలవాడును, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప. ఇక్కడ నువ్వు హృదయాన్ని చెప్పుకుని నీ పాపము ఒప్పుకుని హిజ్కియా వలె కన్నీరు ముందిరిగా నువ్వు ఆయన వైపు తిరిగితే హిజ్కియాకి ఇచ్చిన స్వస్థత నీకు ఇస్తాడు, హిజ్కియాకి ఇచ్చిన దీవెన నీకు ఇస్తాడు. ఒక్క స్వస్థపరచని కూడా అడగల.